ఇప్పుడు నేను చెప్పాను, ఇక్కడ బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. ఇక్కడుండే కార్యకర్తలనే కాదు, మూడు పార్టీల కార్యకర్తల్ని, నాయకుల్ని, అదే మరిగా పవన్ కళ్యాణ్ అభిమానించే కార్యకర్తల్ని, నన్ను అభిమానించే కార్యకర్తల్ని, ఓటర్ని, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండే నాయకుల్ని, కార్యకర్తల్ని ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచించాలి. బేషిదాలకు పోవద్దండి. ఈరోజు మన కొన ఊపిరితో ఉన్న ఈ రాష్ట్రానికి మళ్ళా ఆక్సిజన్ ఎక్కించాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి. అందులో ఈ మహత్తరమైనటువంటి యజ్ఞంలో మనమందరం భాగస్వాములు కావాలి. అందుకే ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ ఏ అభ్యర్థులైతే పోటీ చేస్తున్నారో వారికి ఓట్లేపించే బాధ్యత మీది. అది చేయండి. ఆ తర్వాత ఒకటే హామీ ఇస్తున్నాం, కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఇటు కూటమి, అటు ఢిల్లీ నాయకత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఇప్పుడు మీ బాధ్యత అందరినీ గెలిపిస్తామని, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన కోరుకుంటూ, మరొక్కసారి ఈ బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారాలు. మళ్ళీ తమలో ఒకటే కోరుతున్నా, సమయం లేదు మిత్రమా, దగ్గరికి వచ్చాం ఎన్నికలు, అప్రమత్తంగా ఉండడం ఒకటే మార్గం, ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. థ్యాంక్ యూ అనండి. సర్వతోముఖ వికాసం కోసం ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మూడో పార్టీల్లో కూడా ఉద్దండులు కొంతమందికి సీట్లు రాలేదు, కష్టపడిన వాళ్ళకి కొన్ని సీట్లు రాలేదు. ఆ మూడు పార్టీల్లో ఉండే నాయకులకు ఒకటే చెప్తున్నా, మేము ఉంటాం. ఇక్కడైతే మీరు చూస్తే పర్ఫెక్ట్గా కూడా అందరూ అడ్జస్ట్ అయి చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ నాయకుడు దాడు వీరభద్రరావు కూడా పార్టీలో చేరి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. అదే మరి యలమంచిలో ఎవరైతే చలపతిరావు కానీ మా నాగేశ్వరరావు కానీ అక్కడ సీట్ రాకపోయినా గట్టిగా పనిచేస్తున్నారు. అదే సమయంలో తాతయ్య బాబు అయితే చోడవరంలో సీట్ రాకపోయినా అక్కడ పనిచేస్తున్నారు. మాడుగుల్లో అయితే ముగ్గురు వ్యక్తులు, ఒకటి చలపతిరావు గారు ఎక్కడైతే యలమంచిలో అందరినీ సమన్వయం చేసి, ఆయన నా జీవితంలో చూసా, ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉండడమే కాకుండా పార్టీ అంటే ప్రాణం, ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఈరోజు కూడా జనసేనకిస్తే అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు. వారిని కూడా అభినందిస్తూ, ఆయన కాకుండా ముగ్గురు, ఒకటి గోవింద్ గారు, వాళ్ళ తండ్రి పీరియడ్ నుంచి నేను చూసా. పార్టీ అంటే ఒక అభిమానం. ఒకసారి రామకృష్ణ గారికి సీటు వస్తానే ఒక్క మాట మాట్లాడకుండా మీరు చెప్పిందే వేదం, నేను పనిచేస్తానని చెప్పిన వ్యక్తి గోవింద్ గారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మాదిరిగా కుమార్ గారు మాడుగుల ఇన్ఛార్జిగా పనిచేశాడు. సీటు ఇవ్వలేకపోయాను, కానీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. వాళ్ళని అభినందిస్తూ పైలా ప్రసాద్ గారు కూడా సీట్ ఇచ్చి సత్యనారాయణమూర్తి గారి కోసం త్యాగం చేసిన వ్యక్తి పైలా ప్రసాద్ గారు. ఇది నా జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుంటుంది. అలాంటి పైలా ప్రసాద్ గారిని అభినందిస్తూ
ఇక్కడే రామానాయుడు గారు ఉన్నారు. రామానాయుడు గారు కూడా త్యాగం చేశాడు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అదే మరి తెలుగుదేశంలోనే కాకుండా బీజేపీ ఇక్కడే నాయుడు ఉన్నాడు, అప్పలనాయుడు. ఈయన కూడా గజపతి నగర్లో త్యాగం చేశాడు. వీళ్ళందరినీ నేను గుర్తుపెట్టుకుంటా. ఇక్కడ ఇంకొక పక్కన ఆలోచిస్తే ఒక్క తెలుగుదేశంలోనే కాదు, జనసేనలో బీజేపీలో సీట్లు వస్తాయని ఆలోచించి చివరి నిమిషంలో కొందరికే వస్తాయి, ప్రతి సీటు ఒకరికే ఇవ్వగలుగుతాం, అందువల్ల అకామిడేట్ చేయలేకపోయాం. వారందరినీ గుర్తుపెట్టుకుంటాం. తగిన గౌరవం గుర్తింపు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అయితే మీరు ఇది మా గ్యారంటీ, మీ గ్యారంటీ. ఈ జిల్లాలో అన్ని అసెంబ్లీ సీట్లు గెలవాలి. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. పని చేసి గెలిపించి మళ్ళీ మన గౌరవాన్ని కాపాడుకుందాం. దానికి సిద్ధంగా మనం కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. సర్వజనుల సంక్షేమం కోసం